కర్ణుని శౌర్యాన్ని గానం చేస్తూ కవిగాయకులు వినేవారి హృదయాలను ఆకర్షించారు. ఆయన ధైర్యం మరియు త్యాగం గురించి కథలు అందరి చెవులలో మార్మోగాయి. పల్లె నుండి రాజ్యాల వరకు ఆయన పేరు చిరస్థాయిగా మారి ఒక చరిత్రగా నిలిచింది. ఆయన పాలించిన అంగరాజ్యంలో ఆయన జ్ఞాపకార్థం ఉత్సవాలు నిర్వహించబడేవి. ప్రదర్శనలు, కళలు, సంగీతంతో ప్రజలు ఆయనను గౌరవించేవారు. తన ప్రజల కోసం అన్నింటినీ త్యాగం చేసిన రాజుగా పూజించేవారు. అతను పడిపోయిన నిశ్శబ్ద యుద్ధభూమిలో సూర్యుడు అతని శాశ్వత సాక్షి. అతని కవచం యొక్క శిథిలాలపై తన కిరణాలను ప్రసరించాడు, అతని మరణానికి శోకించినట్లు. అయితే సూర్యుడు మరలా పైకి లేచినప్పుడు అది ఆశ మరియు పునరుద్ధరణను సూచిస్తోంది. అతని పతనంలో ప్రపంచం బలాన్ని కనుగొంది మరియు అతని కథ పోరాటాలను ఎదుర్కొనే వారికి స్ఫూర్తిని ఇచ్చే నూతన దీపికగా మారింది.